బాగుంది భయ్య, చూడొచ్చు. ఇద్దరు బాగా సాంగ్స్ కూడా బాగున్నాయి. బీజిఎం హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్స్. అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంది, బట్ పర్లేదు, చూడొచ్చు. చాలా బాగుంది. ఒక్కటని చెప్పలేను, అలా ఫ్లోలో వెళ్ళిపోయాం అంతే. మూవీలో ఇన్వాల్వ్ అయ్యి మనం వెళ్ళిపోతుంటాం అంతే. సాంగ్స్ అంత లేవు, బట్ సరిమ పాప సాంగ్ ఉంది కదా, అది వేయలేదు. సో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది దానివల్ల. ఎస్జే సూర్య గారిది అయితే ఎవ్రీవన్ లైక్ నచ్చేస్తుంది. ఎస్జే సూర్య గారు, నానిది కూడా బ్లాక్ బస్టర్ అండి. ఎస్జే సూర్య అండ్ నాని కూడా ఇద్దరు ఈక్వల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీజిఎం అయితే ఇరగదీసిండు. బీజిఎం కానీ స్క్రీన్ ప్లే కానీ కొంచెం లిటిల్ బిట్ డ్రాగ్ అనిపించినా కానీ ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ. సాంగ్స్ తెలియలేదు, అంటే ఒకటే సాంగ్ బీజిఎంతో వచ్చేది, ఇంకొక సాంగ్ ఉందంతే. ఇంకా సాంగ్స్ అనేది తెలియలేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్స్ అంతా ఎస్జే సూర్యకి ఇవ్వచ్చు. ఫస్ట్ నాని కన్నా ఎరగదీశాడు ఎస్జే సూర్య. సో హీరో అయితే నా దృష్టిలో ఎస్జే సూర్యనే, నెక్స్ట్ నాని వస్తాడు. ఓవరాల్గా అయితే గుడ్. అన్నీ నచ్చాను. వివేకాత్రేయ కసిగా చేశాడు. అంటే సుందరానికి ఫ్లాప్ చేసినందుకు ఇది చాలా బాగా చేశాడు. ఫైట్లు చాలా బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. నాని యాక్టింగ్ కానీ, లైక్ ఎస్జే సూర్య విలన్ పాత్ర కానీ ఆసమ్ మూవీ. అందరూ ఫ్యామిలీ అంతా తప్పకుండా చూడాల్సిన. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో వన్ ఆఫ్ ది హైలైట్. ఈ సినిమాలో నాని అన్న విజృంభించాడు, శివతాండవం చేశాడు. ఆసమ్ మూవీ, అందరూ తప్పకుండా చూడండి. ఫ్యామిలీతో తప్పకుండా చూడాల్సిన సినిమా. పాన్ ఇండియా లెవెల్లో నాని అన్న రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి అన్న. సరిపోదా శనివారం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే నాన్నగారి పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పని కూడా చెప్పలేము, ఎందుకంటే అంత రేంజ్ అంత పీక్స్లో ఉన్నాయి. నిజంగా టూ బీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే దసరాకి ఎన్ని అవార్డులు వచ్చినాయో, ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చినాయో అంతకు మించి వస్తాయన్న ఈ సినిమాకి అవార్డులు. అంత మంచిగా ఉంది, అంత మంచి స్టోరీ, మంచి కంటెంట్, ఒక మంచి తీసే విధానం కూడా డైరెక్టర్ గారు వివేకాత్రేయ గారు మీరు గ్రేట్ సార్. అంటే గ్రేట్ అని ఎందుకు చెప్తారు అన్న. హీరోకి హీరోయిన్కి సాంగ్ అనేది లేదు, కానీ ఇది ఒక వేరే ఫిలిం. అంటే ఆ ఫిలిం కాదు, ఒక మంచి మెసేజ్ ఉన్న ఫిలిం, మంచి కాన్సెప్ట్ ఉన్న ఫిలిం. ఈ సినిమాలో ఐటమ్ సాంగులు లేవు, రొమాన్స్లు లేవు, లిప్ కిస్లు లేవు, ఏం లేవు. కానీ ఇది ఒక మంచి సినిమా, మంచి ఫైటింగ్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది, మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న. వివేకాత్రేయ గారి పర్ఫార్మెన్స్, తన డైరెక్షన్ తీసుకెళ్లే విధానం అనేది, అంటే వివేకాత్రేయ డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకోండి. అంటే అతని పేరు మనకి ఎలా అనిపిస్తుంది అంటే మరో రాజమౌళి, మరో నాగశ్విన్ అలాంటి రేంజ్లో ఉందన్న. నాగైతే విలన్ ఎస్జే సూర్య సార్, మీ పర్ఫార్మెన్స్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేము సార్. అంటే మీ పర్ఫార్మెన్స్ అనేది అంత మంచిగా ఉంది. అంటే సూర్య గారి గురించి ఒకటే చెప్తా అన్న, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీటు, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీటు. నిజంగా అన్న సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చెప్తున్నా కదా, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. సో మీరు అందరు వెళ్ళి చూడండి పక్క, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. అంతే, థ్యాంక్ యూ అన్న. నాని కెరియర్లో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ చూసినా కూడా బోరింగ్ అనేది లేదు. సినిమా మాత్రం మంచిగా డిఫరెంట్గా తీసిన సినిమా, ఎక్కడ బోరింగ్ లేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే ఈ సినిమా చూస్తున్న ఎట్లా అనిపిస్తుంది అంటే, మళ్ళీ మనకు ఒక ఈగ సినిమా చూస్తాం ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో సినిమా. ఒక దసరా చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ సరిపోరా శనివారం కూడా సినిమా చూస్తే కూడా అంత ఎంజాయ్ చేస్తామన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎలివేషన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ చూస్తే నీకు ఎంజాయ్ చేస్తావు, ఎక్కడ బోరింగ్ అనేది లేదు. ఇంకోటి నాని కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకోటి మన సూర్య గారి యాక్టింగ్, విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసినా. ఏం చేసినా నిజంగా ఆయన డైరెక్షన్ చేస్తాడు, విలన్ యాక్టింగ్ చేస్తాడు, ప్రతిదీ మాత్రం ఇచ్చి పడేసినా. ఇంకా హీరోయిన్ మాత్రం దుమ్ము లేపేసింది, హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది. అంటే ఏ సీన్ చూసినా మనకైతే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కామెడీ సెంటిమెంట్, ఒక ఫ్రెండ్ సర్కిల్, ఇంటర్వెల్ తర్వాత ఉంటుందన్న, లాస్ట్ ఫైట్ సీన్స్ ఉంటాయన్న, ఏముంటాయన్న. హీరోయిన్ ఇంకోటి ఏంటంటే ఒక పాట ఉండదు ఒకటి, అంటే హీరోయిన్ తోటి అది ఒకటి హైలైట్ పెట్టిండు. అంటే ప్రతి సినిమాలలో సాంగ్స్ పెడతారు, ఇందులో ఒక డిఫరెంట్గా పెట్టిండు. అంటే ప్రతి సినిమాలో చూసి కూడా మనం ఒక డిఫరెంట్ కూడా చూడాలని ఇందులో ఒక డిఫరెంట్గా పెట్టిండు యాంగిల్గా. చాలా బాగుంది. అంటే ఎక్కడ చూసినా నీకు బోరింగ్ అనేది లేదు. ఇది చెప్తున్నా నాన్న ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా, ఇట్లా కాలర్ ఎగరేసుకుంటున్నా. నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిన, దుమ్ము లేచిపోయింది. అరే ఏం తీసినా నా సినిమా మాత్రం హైలైట్ అన్న. నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఒక ఈగ, ఒక దసరా, మళ్ళీ ఒక సరిపోయే శనివారం. కానీ ఫైట్ సీన్స్ ఉంటాయన్నా, లాస్ట్ ఫైట్ సీన్ ఉందన్నా, ఏం కొట్టినా ఫైట్స్ మాత్రం దుమ్ము లేపేసిన ఫైట్స్ మాత్రం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా డైరెక్టర్ కదా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి స్టోరీలు మాత్రం తీసుకొచ్చిన మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నాని అన్న కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఆయన స్టోరీ చూసుకున్నా కూడా ఒక డిఫరెంట్గా తీసుకుంటాడు. అంటే ఒక్కొక్క స్టోరీకి కలవకుండా ఒక స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. అందుకే నాని సినిమా ఏదైనా కూడా బ్లాక్ బస్టర్ కొట్టడానికి కారణం ఏంటంటే స్టోరీ చూసుకుంటాడు ముందుగా. ఈ స్టోరీ బాగుంటేనే ముంగడికి వెళ్తాడు. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది.
సూపర్ 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 సూపర్. నాని గారి యాక్టింగ్ బాగుంది, విలన్ యాక్టింగ్ బాగుంది సూర్య గారిది, ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఓకే, స్టోరీ పరంగా కూడా బాగుంది. సాంగ్స్ ఏం లేవు బ్రో, ఒక సాంగ్ ఉంది అంతే. బీజిఎం చాలా ఇచ్చి పడేస్తారు అంతే. అన్నయ్య మీరు ఎందుకని వాళ్ళు వచ్చినారు? శనివారం రోజు రావాలి కదా, మీరేమి వాళ్ళు వచ్చినారు? డైరెక్టరు నువ్వైనా శనివారం రోజు రిలీజ్ చేసుకోవాలి కదా, ఇవాళ ఏమి చేసినావు? ఏటయ్యా నీకు దౌర్భాగ్యం? ఏడున్నా నువ్వు శనివారం చేసుకో అయ్యా. అలాంటి సినిమా తీసినప్పుడు ఏటైనా శనివారం అన్నప్పుడు నీకు సరిపోదా? శనివారం గురువారం కావాలా, బుధవారం శుక్రవారం కావాలా, శనివారం కావాలా, ఆదివారం కావాలా, సోమవారం, ఇవన్నీ వారం రోజులు ఎందుకయ్యా? నీకు శనివారం ఒక్కరోజు సరిపోదా? అడుగుతానంటే డైరెక్టర్ సీరియస్గా, ఇది నువ్వు సీరియస్గా తీసుకో. దానయ్య ఈ సినిమా ఇట్టు కొడతాండి, నువ్వు తర్వాత మాలాంటి కెమెరామెన్లకి నాకు దానాలు గట్టి చెయ్యాలనేసి, నీ సినిమా బాగా ఇట్టు కొట్టాలనేసి ఆశీర్వాదిస్తాను. ఒకటే చెప్తాను, అబ్బా నాన్నని అలాగే చేయలేదు నాయనా, ఎంత బాగా చేసిరా నానన్నయ్య, ఇట్టు కొట్టాడు నానన్నయ్య, ఇట్టు అబ్బాబ్బాబ్బా అలగలగలేదు నానన్నయ్య చింపానాడు. సూర్య అయితే ఒక సైకిస్టు, అంటే ఏంటది సైకోయిస్టు, ఆడు పిసికిస్టు, ఆడు లిరికిస్టు అన్నట్టు ఎందులోకైనా దూరిపోతాడు. ఒక మెంటల్లీ ప్రాబ్లం ఉన్న పర్సన్ అయినా చేయగలుగుతాడు, ఒక మెంటలోడిగా అయినా చేయగలుగుతాడు. ఇద్దరికిద్దరు సమానమే. కానీ నానన్ని యాక్టింగ్ అయితే ఈ సినిమా నాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను. నానన్ని అయితే ఒంట్లో నుంచి మార్చ్ రియాక్షన్ కలెక్షన్, ఒక మార్చ్ వేరియేషన్ చూపించాడు, లోతుల్లోకి వెళ్ళి చింపేసి మరి ఇలా తెరిచినట్టు తెరిచాడు. నాలో ఎంత ఉందరా చూచుకోండిరా అన్నట్టు చూపించినాడు. హీరోయిన్ మాత్రం అదిరిపోను. అబ్బా దాని శంగారాలు, దాని నడుము, అబ్బాబ్బాబ్బా హీరోయిన్ బాగుంటుంది. అబ్బాబ్బాబ్బా ఏమంటుంది హీరోయిన్. ఇంకా పోలీస్ స్టేషన్లో అయితే నాయన హీరోయిన్ చూస్తే మీకు బొగ్గ గిల్లేయాలని పెట్టదు, కానీ పోలీస్ కదా గిల్లుతే కొట్టేస్తారు. నేను గిల్లుదాం అనుకోన్నాను, పోలీసు గిల్లుతే తన్నేస్తారు. సినిమా అయితే అబ్బా అదిరిపోనది అన్నయ్య, నైసు సినిమా ఓవరాల్గా గుడ్డు, అదిరిపోయిన నాని అన్నయ్య బ్లాక్ బాస్టర్. దసరా తర్వాత ఇదే ఇటు మూవీ చూసి వస్తుండే సరిపోదు శనివారం. చాలా బాగుంది మూవీ, స్టోరీ వైజ్ చాలా బాగుంది అండ్ యాక్టింగ్ వైజ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఎప్పుడంటే హీరో 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 ఎంట్రీ అప్పుడు అండ్ విలన్ గిట ఎంట్రీస్ అప్పుడు చాలా బాగా ఇచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మోరోవర్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ ఒకటి మూవీకి స్టోరీ ప్లస్ పాయింట్ ఫస్ట్. సెకండ్ వచ్చేసి నాని యాక్టింగ్ న్యాచురల్ స్టార్, న్యాచురల్గా ఉంది. అండ్ హీరోయిన్ చాలా ప్లస్ పాయింట్ చెప్పాలి మూవీకి. న్యాచురల్ స్టార్కి న్యాచురల్ హీరోయిన్ లాగా ఉందన్నమాట. ఎందుకంటే తను ఇండియన్ ట్రెడిషన్ వైజ్ ఉంటుంది. కాస్ట్యూమ్ వైజ్ నాకు నానీస్ గ్యాంగ్ లీడర్లో దీంట్లో అలాగే అనిపించింది. ఏమీ ఓవర్గా డ్రెస్సింగ్ ఇవాళ రేపు హీరోయిన్స్ ఉన్నది కదా, అలా ఏమనిపించలేదు. చాలా బాగుంది మూవీ. సూర్య యాక్టింగ్ అయితే మనకు తెలుసు కదా, స్పైడర్ మూవీలో ఒకసారి చూసాం తెలుగులో, మళ్ళీ ఇప్పటివరకు వెయిటింగ్ చేస్తున్నాయి. యాక్చువల్లీ మూవీ నాని గురించి వచ్చాను, బట్ సూర్య గిట్ ఇష్టమైంది నాకు ఈ మూవీలో. చాలా బాగుంది. ఏంటంటే తన యాక్టింగ్ ఆ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. చాలా డిఫరెన్స్, ది యాక్టింగ్ వైజ్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గ్రేట్నెస్ ఏంటంటే కమెడియన్ ఎక్కడ లేడు. ఇన్ మిడిల్లో ఏంటంటే కామెడీ విలన్తోనే చేపించాడు అన్నమాట, చిన్న చిన్న డైలాగ్స్ ఇచ్చి. చాలా బాగుంటుంది ఆ సీక్వెన్సెస్ చూస్తే మూవీకి. అండ్ మోరోవర్ ఏంటంటే ఎండింగ్ క్లైమాక్స్ గిట్ట బాగుంది మూవీ. సాంగ్స్ ఎస్పెషల్లీ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ వైజ్ నా పర్సనలీ అయితే ఐ డోంట్ ఫీల్ అంత ఎక్కువ అనిపించలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్సే ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ 3 సాంగ్స్ అనుకుంటా బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ ఒక సాంగ్ హీరోయిన్ది మంచి సాంగ్ ఏదైనా ఇచ్చేది ఉండే, అదొక్క డ్రాబ్యాక్ అంతే. రిమైనింగ్ ఆల్ ఏంటంటే ఆ మూవీలో ఆ మిడిల్లో సాంగ్ ఇస్తే ఇట్లా బాగుండదని ఇవ్వలేడేమో మేబీ. ఆ మూవీ స్టోరీ అలా లెంత్ వెళ్తుండే. సినిమా అయితే చాలా బాగుందన్న, మాకు సరిపోయింది శనివారం కదా అన్న. మీ యాక్టింగ్తో సినిమా అయితే మాకు సాటిస్ఫై. కొన్న టికెట్కి వర్త్ వర్మ అన్నట్టుంది. సో ఒక టికెట్ కొని వచ్చినప్పుడు ప్రేక్షకుడు ఈ మధ్య రావడం తక్కువైంది, బట్ ఇలాంటి సినిమాలు ఉంటే ఖచ్చితంగా వస్తారు. కామెడీ అండ్ సెంటిమెంట్. నాని అన్న అయితే ఎప్పుడు న్యాచురల్ అనే యాక్టింగ్కి నెక్స్ట్ లెవెల్ చూపించారు దీంట్లో యాక్టింగ్. అండ్ సూర్య గారు కూడా నెక్స్ట్ లెవెల్, ఆయన కామెడీ కానీ ఆయన యాక్టింగ్ టైమింగ్ కానీ చాలా బాగా చూపించారు. కొన్ని ఎలివేషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫైట్స్ నాని అన్న చెప్పినట్టు ఖచ్చితంగా దీంట్లో హైప్ ఇచ్చాయి. అండ్ బస్తాలు పట్టుకొని రమ్మన్నారు అన్న. బస్తాలు పట్టుకొని ఎగరేసే సీన్లు చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. సెంటిమెంటు, మాస్ యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ట్విస్టులు అయితే ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయము. నెక్స్ట్ ఏం జరుగుతుంది
అదైతే క్యూరియాసిటీ బాగా మెయింటైన్ చేస్తారు. సో అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మంచి నాణ్యత కేర్లో ఇది ఒక మంచి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సో ఎక్కడా డిసప్పాయింట్ చేయదు, మంచి మూవీ, శనివారం వచ్చి చూడాల్సిన మూవీ. థ్యాంక్ యూ. అండి సరిపోతా శనివారం అన్నట్టు ఆ శనివారం వస్తాం కోసమే అంత వెయిటింగ్. సినిమాలో అంతా ఎప్పుడు శనివారం వస్తుంది అనుకుంటూ ఉంటాం మనం. మనకి గడుతానికి 1, 2, 3 వారం రోజులు కావాలి. కాకపోతే శనివారం మనకు ఉత్తిని వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది సినిమాలో. అంటే మనకి శనివారం ఎక్కువ బాగా ఆ పేరుని ఎక్కువ తెలిసారు. ఒక ఫ్యామిలీ స్టోరీ కింద అంటే మరదల గురించి, ఒక తల్లి సెంటిమెంటు, ఒక తండ్రి సాయి కుమార్ గారు చాలా బాగా చేశారు. కాకపోతే కొంచెం ఏంటంటే కొంచెం నిమిడి ఎక్కువైంది. ఒక 2 గంటల లోపల ఉందండి సినిమా. అంటే ఇంకా కొంచెం లవ్ స్టోరీ అని ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ బాగా అంటే ఆయన ఒక న్యాచురల్ స్టార్ నాని కదండి. ఆ న్యాచురల్ స్టార్ని కొంచెం న్యాచురల్గా చూపిస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇందులో బాగా ఓవర్ మాస్ అంటే డైరెక్ట్గా అనుకుని ఉంటారు. అంటే న్యాచురల్ స్టార్ నానిని ఒక ఓవర్ మాస్గా నాని చేస్తే ఎలా ఉంటుందని అనుకుని తీసుంటారు బహుశా. ఆ టైప్లో లాక్కెళ్ళారు. స్టోరీ అయితే కొత్తదనంగా ఉంది. అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సూర్య గారి యాక్షన్ దయ ఆయనకి లేనిదే దయ ఇందులో. అంటే ఒక పోలీస్ క్యారెక్టర్ అంటే దయ ఉంటుంది. మనం వెళ్ళాం ఒక స్టేషన్కి ఎలా మాట్లాడతారు, కానీ ఇందులో అలా కాదు. ప్రతిదీ మనం కొట్టి మాట్లాడుతూ ఉంటాడు సూర్య. అంటే సూర్య గారు డైరెక్షన్లో కంటే కూడా యాక్టర్ కానీ ఇంకా బాగా నప్పుతారనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు చాలామంది పెద్ద యాక్టర్లు ఉంటారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ ఏమైపోయిందో తెలియదు. మరి వీళ్ళందరూ యాక్టర్లో ఈ మధ్య బాగా సూర్య గారు బాగా ఎక్కువ కనిపిస్తుంది ప్రతి సినిమాలో విలన్గా. నటన అయితే సూపర్. ఎక్కువ స్కోప్ కూడా ఎక్కువ మా విలన్ గారికి సూర్య గారికి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఇందులో అయితే. బీజిఎం అంటారా ఏంటి, సాంగ్స్ అయితే పెద్ద ఏమీ లేవండి. సాంగ్స్ ఏదో ఉన్నాయి కానీ 2 న్యాచురాలిటీగానే ఉన్నాయి. అంత ఎక్కువ సాంగ్స్, మ్యూజిక్ కూడా పెద్ద కాదు. కొంచెం ఫైటింగ్స్ వచ్చినప్పుడే కొంచెం బీజిఎం ఉండేది. నా తరపున రేటింగ్ 3 ఇస్తానండి. సినిమా బాగుందండి. సినిమా ప్రతి ఒక్కరు చూడాలని సినిమా. మాస్ అని నానిని మాస్గా ఇంకా దసరా కంటే కూడా మాస్గా చూడాలనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలండి. సరిపోదా శనివారం. న్యాచురల్ స్టార్ నాని కంబ్యాక్, మాస్ ఎలిమెంట్స్. దసరా తర్వాత మాస్ ఎలిమెంట్స్ మన సరిపోతా శనివారంలో చూస్తాం. మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం మాస్ ఎలిమెంట్స్. మొత్తం న్యాచురల్ స్టార్ నాని అయినా మనకు ఆ ఫైట్ చేస్తున్నట్టు అని అనిపిస్తుంది. మూవీ మాత్రం ఎక్సలెంట్ చూపించారు. ఒక శనివారం మాత్రమే కొట్టడం అనేది మాకు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం రివీల్ చేస్తారు భయ్య. ఒక మదర్ ప్రామిస్ వల్ల ఒక శనివారం మాత్రమే కొట్టడం అనేది మొత్తం రివీల్ చేస్తారు. దాంట్లో మదర్ ఎమోషన్ టచ్ ఉంటుంది. దాంట్లో మొత్తం బాగా రివీల్ చేస్తారు. దాంట్లో ఎందుకంటే ఆఖరిగా డైరెక్టర్ గారు మీరు ఎక్సలెంట్ భయ్యా. ఎందుకంటే ఒక శనివారం మాత్రమే కాన్సెప్ట్ అనేది మొత్తం బాగా రివీల్ చేశారు. అది మాత్రం బాగా నచ్చింది. మాస్ ఎలిమెంట్స్ మొత్తం బాగా రివీల్ చేశారు భయ్య. దాంట్లో బీజం ఆర్ఆర్ కానీ, ఒక డిఏ కానీ, ఆ సీక్వెన్స్ కానీ, కట్స్ కానీ మొత్తం బాగా రివీల్ చేశారు భయ్య. దాంట్లో సూర్య గారి గురించి చెప్పాలి. సూర్య గారు మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, యాక్టివ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ కొన్ని ఫన్ డైలాగ్స్ ఉంటాయి, ఒక మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. సూర్య గారి క్యారెక్టర్స్ కూడా బాగా రివీల్ చేశారు. మెయిన్ క్యారెక్టర్స్ పెట్టారు. న్యాచురల్ స్టార్ నాని గురించి కూడా బాగా రివీల్ చేశారు. బాగుంది భయ్య. కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం మాస్ ఎలిమెంట్స్ మొత్తం కంపల్సరీ మిస్ కావద్దు. మూవీ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది భయ్య. కంబ్యాక్ న్యాచురల్ స్టార్ నాని బాగుంది. 3.5 నిజంగా ఇచ్చిన ఎలివేషన్ అట్లా ఆ రకంగా ఉందన్నమాట సినిమాలో. డైరెక్షన్ కానీ, స్టోరీ లైన్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ ప్రతిసారి సైలెంట్ ఉంటాడు. అసలు రాముడు మంచి బాలని అంటే సైలెంట్ ఉన్నాడు. కానీ శనివారం రోజు ఉంటుంది భయ్య. నిజంగా ప్రతి శనివారం అంటే ప్రతి ఒక్క శనివారం అలా ఫీలింగ్ ఉంటుంది. నాకు బాగా నచ్చింది అన్న ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ భయ్య. మీరు గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనేజర్ వస్తాడు. అదే మేనేజర్తో ఒక విలన్ ఎట్టుంటాడు అనేది ఎస్జే సూర్య సినిమా చూసాం. నిజంగా వచ్చాడు, కొట్టాడు, రిపీట్ అన్నయ్య ఊరి నీ అమ్మ ఇది ఎక్కడికి సావరా బాబు. నేనైతే నిజంగా ఆయన పర్ఫార్మెన్స్కి అయితే నిజంగా షాక్ అయినా, గులాం అయిపోయినా అన్న. సిట్టింగ్ కోసం థమ్స్ అప్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా బాగా అనిపించింది అంటారా. అమ్మాయిలు తింటారు పానీపూరి. ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. ప్రతి ఇంటికి కావాలి కరెంటు. ఈ సినిమాలో ఉంది మంచి కంటెంట్. మనం చూస్తున్నాం ప్రసాద్ ఐమాక్స్. ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. ఇది ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. సినిమాలో క్లైమాక్స్ కానీ, ఇంటర్వల్ సీన్ కానీ, మదర్ సెంటిమెంట్ ఓన్ చెప్తాను, జెన్యున్ చెప్తానా, మదర్ సెంటిమెంట్ కానీ, ఇంటర్వల్ సీన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమా బాగా నచ్చింది. సినిమాకి బాగా నిజంగా చాలా దృశ్యం అంత ఏంటంటే ఎడ్జ్ సూర్య పర్ఫార్మెన్స్ అన్న. నిజంగా సినిమాని ఏదో లెవెల్ తీసుకెళ్తాను. చాలా మంది నాని లైఫ్లో ఏదో ఒక మంచి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చాను. అంటే కొన్నిసారి అనిపిస్తుంది ఏం భయ ఎడ్జ్ సూర్య విలన్, ఎడ్జ్ సూర్య హీరోనా లేక విలనా అని డౌట్ వస్తుంటుంది. క్లైమాక్స్ మొత్తం చేసుకుని అరాచకాలు చూస్తుంటే నిజంగా చాలా అంటే అనిపిస్తుంది. అప్పుడు హీరో యొక్క గొప్పతనం తెలుస్తుంది అన్న. అంటే హీరో ఎందుకు కొడుతున్నాడు అనేది చాలా సస్పెన్స్ ఉంటుంది. ప్రతి మనకి సినిమా వస్తుంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. ప్రతి సెకండ్ క్లైమాక్స్ అంటే ఎక్కువ ఇంటర్వల్ సీన్ కలుగుతుంటాను. నాకు చాలా బాగా అనిపించింది. మాస్ అన్న, మెగా మాస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడ్జ్ సూర్య పర్ఫార్మెన్స్. ఇంకోటి ఏంటంటే అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వంక. ఈ సినిమాలో చాలా అందంగా ఉంది భయ ప్రియాంక. చాలా మంది ప్రియాంక పర్ఫార్మెన్స్ కానీ, నాని పర్ఫార్మెన్స్ కానీ. నాని అన్న మిగతా డే సైలెంట్ ఉంటుంది కానీ ఓన్ సాటర్డే రోజు మాత్రం
ర్యాంప్ ఆడిస్తాడు. నిజంగా సావ మింగే రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సరిపోదు శివరాం చాలా బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది. నా ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఏమో అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్యా, నిజంగా వేరే అలగా అనిపిస్తుంది. ఆ బీజం నిజంగా మన స్టూడియో షూట్ చేస్తారు మ్యాజిక్ సినిమాలో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అన్న. నిన్న 5కి 4.5 ఇస్తాను. యాక్షన్ జోనర్ ట్రై చేశాడు. దట్ వాస్ ఫంటాస్టిక్. అసలు ఎమోషన్ కానీ సస్పెన్స్ కానీ యూనో ఎవ్రీథింగ్. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అయితే అసలు అమేజింగ్, అసలు చాలా చాలా బాగుంది. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాని అండ్ వివేక్ ఆత్రేయ కాంబోలో ఎంత పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తుందని. ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో అసలు ఈ మధ్య ఇలా కమర్షియల్ సినిమాలు కమర్షియల్ డైరెక్టర్స్ అని చెప్పుకునే పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ వీళ్ళంతా తీసే అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఒక కొత్త ఎప్పుడు రామ్ కామ్స్ చేసే డైరెక్టర్ వచ్చి కొత్తగా ఒక మంచి చాలా గొప్ప తెలుగు కమర్షియల్ సినిమాని అందించాడు. రియలీ హ్యాపీ. చాలా బాగుంది సినిమా. వారం నెక్స్ట్ ఎప్పుడు వస్తా మళ్ళీ అప్పుడు చూడాలన్నట్టు ఉంది. నాని మూవీ చాలా బాగుంది. అవును నానిది బాగుంది. చాలా బాగుంది. చూడొచ్చు పక్కా చూడొచ్చు మూవీ. బాగుంది పొలైట్గా అసలు. అవును హై నాన్న కంటే ఇంకెక్కువ ఉంది మూవీ. అవును నిజంగానే బ్లాక్ బస్టర్. 5.5 రేటింగ్ ఇవ్వచ్చు. చూడొచ్చు. చాలా బాగుందన్న. అది ఏమంటారు, కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్. వివేక్ ఆత్రేయ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్. ఇది అంటే సుందరానికి అయితే మనమే ఫెయిల్ చేసాం ఆడియన్స్ లాగా, బట్ ఈ సినిమా అయితే అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఈజీ బ్రేక్ ఈవెన్. ఫస్ట్ 1 వీక్లో ఈజీ బ్రేక్ ఈవెన్ 42 CR ఏమో కలెక్ట్ చేయాలి. ఈజీగా కొట్టేస్తారు సినిమా. అండ్ స్టోరీ పరంగా కూడా మాట్లాడుకుంటే అసలు కొంచెం అంటే ఏమంటారు అంటే మనకి ట్రైలర్లోనే అర్థమైపోయింది సినిమా స్టోరీ ఏందో, బట్ స్టిల్ డైరెక్టర్ ఆ స్క్రీన్ టైం ఏదైతే జస్టిఫై చేశాడో అసలు డైరెక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి మూవీలో. ఒక సెటప్ ఫేస్ తీసుకొని మళ్ళీ దానికి ఒక కంప్లీట్ పే ఆఫ్ అండ్ ఇంట్రడక్షన్కి క్లైమాక్స్కి లింక్ చేయడము, మధ్యలో ఎక్కడైతే ఇంటర్ కనెక్షన్స్ ఇవ్వాలో అక్కడ కరెక్ట్గా ఇచ్చిండు. అండ్ హీరోయిన్తో కూడా ఏం అన్నెసెసరీ రొమాన్స్ సీన్స్ లేకుండా, అన్నెసెసరీ కమర్షియల్ సాంగ్స్ లేకుండా, ఐటమ్ సాంగ్స్ అవన్నీ ఏం యాడ్ చేయకుండా కంప్లీట్ అంటే సినిమా ఒక జోన్లో వెళ్ళిపోతుంటుంది. కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ వేరే పాత నాని సినిమాస్తో కంపేర్ చేసుకుంటే నాని పర్ఫార్మెన్స్ కూడా టాప్ నచ్చింది. బట్ ఎస్జే సూర్య కంప్లీట్లీ డామినేట్ చేసిండు. సినిమాలో మెయిన్ హీరో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ జేఎక్స్ విజయ్. అసలు ప్రతి ఒక్కరు అదే చెప్తారు. అసలు కంప్లీట్ స్టెరాయిడ్ లెవెల్ బీజిఎం. అసలు ఎవరు ఎంత డ్రగ్స్ తీసుకున్నా కూడా అంత పర్ఫెక్ట్ బీజిఎం అయితే కొట్టలేరు అనుకుంటా. ప్రతి సీన్కి ఎక్కడైతే ఎమోషనల్గా బీజిఎం పడాలో అక్కడ కరెక్ట్ ఎమోషనల్ టచ్ పడ్డది. అండ్ ఆల్సో ఎక్కడైతే కరెక్ట్గా ఎలివేషన్ బీజిఎం పడాలో అక్కడ కూడా టాప్ నాచ్ బీజిఎం ఇచ్చిండు. కంప్లీట్గా వివేక్ ఆత్రేయ మూవీ ఇది. అసలు కంప్లీట్ కంబ్యాక్. అది చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వివేక్ ఆత్రేయ నుంచి మాత్రం ఫ్యూచర్లో. అందరు నాగశ్విన్ వీళ్ళు సందీప్ రెడ్డి వంగ అది అంటారు, కానీ పక్క వివేక్ ఆత్రేయ మాత్రం కంపల్సరీ ఫ్యూచర్ ప్రామిసింగ్ డైరెక్టర్స్ ఫర్ TFIలో కంపల్సరీ వివేక్ ఆత్రేయ పేరు మాత్రం పక్కా ఉంటుందని ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఆల్రెడీ అంటే సుందరానికి చూసాము, కానీ ఈ సినిమాతో మాత్రం నెక్స్ట్ లెవెల్. నాని అన్న టైర్ 1 నుంచి ఎక్కువ దూరంలో అయితే లేడు. త్వరలోనే టైర్ 1 హీరోస్ లిస్ట్లో నాని అన్న పేరు కంపల్సరీ ఏమంటారు యాడ్ అవుతుంది. సెల్ఫ్ మేడ్ స్టార్ కాబట్టి కొంచెం టైం పట్టిందేమో, కానీ ఇప్పుడు ఈ స్టార్డమ్తో ఈ సినిమాతోటి మనకు నాని కంపల్సరీ టైర్ 1 లిస్ట్లోకి యాడ్ అవుతాడు. అండ్ వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే కంప్లీట్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత TFIకి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ వచ్చింది మంత్ ఎండ్కి. ఈ మంత్ ఏం లేదు, అంతా సప్పగా వెళ్ళిపోతుంది అనే టైంకి చిన్న సినిమాలు ఆడుతున్నాయి, కానీ పెద్ద హీరోల సినిమాలు ఇక్కడ ఆడతలేవు అన్న టైంలో కరెక్ట్ టైంలో పడ్డది. అందరూ అంటున్నారు సాటర్డే రిలీజ్ చేయొచ్చు, అది రిలీజ్ చేయగా, కానీ పర్ఫెక్ట్. అసలు వీకెండ్ కల్లా బ్రేక్ ఈవెన్ కొట్టేసినా కూడా అసలు ఏం ప్రాబ్లం లేదు. అసలు డౌటే లేదు. హీరోయిన్ రోల్ కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే విలన్ అండ్ హీరో ఇద్దరికి పైన రావడం జరిగింది. సో ఓవరాల్గా బీజిఎం అంటూ పెద్దగా లేదు, కానీ ఎప్పుడైతే సూర్య గారు వస్తారో ఆ ఇంట్రడక్షన్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఓవరాల్గా మూవీలో ఒక పెద్ద మిస్టేక్ ఏం తెలుసా, నాని ఫైట్ చేసేటప్పుడు రోప్ కట్టుకుంటాడు, ఏది తాడు నల్లగా ఉంటుంది, అది కట్టుకుంటే తెల్లగైపోతుంది. నాకు అర్థం కాలేదు అది. దాని తర్వాత అదే రోప్ కాలుతుంది కదా, కాలేటప్పుడు ఫైట్ సీన్ 5 నిమిషాలు కదా ఫైట్ సీన్, ఆ రోప్ కాలకుండా ఒక్క థ్రెడ్ కూడా కాలదన్నా. సో రోప్ కూడా న్యాచురల్గా యాక్ట్ చేసింది నాని స్టార్తో ఉండే పార్టీకి. సో ఇదండి ఓవరాల్గా మూవీ. లేదు చెప్పినా కదా అన్న, ఇప్పుడు సూర్య వచ్చేసి నాని వచ్చేసి సైలెంట్గా చేశాడు, సూర్య వచ్చేసి వైలెంట్గా చేశాడు, మురళీకృష్ణ వచ్చేసి డిఫరెంట్గా చేశాడు. దిస్ ఈజ్ ద ఓవరాల్గా మూవీ కాన్సెప్ట్ అండి, మూవీ కాన్సెప్ట్. సో నాకు తెలిసి ఇంకా రేటింగ్ అడుగుతారా, 3కి 3 ఇచ్చేసిన, ఇంకా మీ ఇష్టం, మీ రేటింగ్ మీ ఇష్టం అది. ఓకేనా? ఇంకోటి నెక్స్ట్ వీక్ వరకు వేరే సినిమా లేదని అర్థమైపోయింది నాకు. చూడడం రివ్యూ తప్ప ఏది లేదు ఆప్షన్ మీకు. ఓకేనా? రైట్.